లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్. విశ్వాసమే విజయము, హృదయమాంద్యము. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. లూకాసు వార్త 24వ అధ్యాయము 25వ వచనము. వారిని మందమతులారా అని యేసుప్రభువు అనడం ఆ ఇద్దరు శిష్యులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవుని ఎదుట మనము నిజముగా మందమతులమే. 3.5 సంవత్సరములు యేసుప్రభువుతో ఉండి కూడా హృదయంలో అంత మాంద్యము ఎందుకు అని ఆయన గద్దిస్తున్నాడు. మనము మారుమనసు పొంది దేవునిలో ఎదుగుచున్నప్పటికీ దేవుని సరిగ్గా గ్రహించని మందమతుల వలె ఉన్నాము. దేవుని రాజ్య మర్మములను ఆయన పాదముల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. ఈ శిష్యులు అక్కడ జరుగుతున్నదేమిటో గ్రహించలేకపోతున్నారు, కానీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం వలన మాట్లాడుకుంటున్నారు. వారు బుద్ధిహీనులు కారు, కానీ మందమతులు అనుట ద్వారా జ్ఞానము తెచ్చుకుంటారని యేసుప్రభువు అలా అన్నారు. దేవుని వెలుగులో నీ పాప స్వభావాన్ని, పాపాన్ని చూచుకున్నావా? వీరికైతే వారు పాపులని వారికి తెలుసు, కానీ ఆత్మీయ గ్రహింపు మెట్టుకు ఎదగలేదు. యేసుప్రభు కొరకు తన ప్రాణాన్నైనా ఇస్తానని పేతురు అన్నప్పుడు యేసు అతనితో, నీకు నీవే ఆత్మీయంగా ఉన్నత మెట్టులో ఉన్నాననుకుంటున్నావు, ఇప్పుడే నేనెవరినో తెలియదని నన్ను తృణీకరిస్తావు అని అన్నాడు. గద్దింపు చాలా మంచిది. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. నిన్నెప్పుడైనా దేవుడు గద్దించాడా? ఆయన గద్దిస్తే మనకు మంచిది. నీ తలంపులు చెరగొని దేవుని దగ్గరకు తేబడి శుద్ధి పొందినవయ్యే ఉండాలి. వాటిని దేవుని దగ్గరకు తేకపోతే వాటిని నీవు జయించలేవు. నీ మనసు నిండా క్రీస్తు తలంపులే ఉన్నప్పుడు వాటిని రుజువు చేయగలవు. ప్రమాదకరమైన తలంపులు నిన్ను పరలోకాశీర్వాదాల నిధిగా ఉండకుండా అడ్డుకుంటాయి. యోహాను నేర్పించినట్లు శిష్యులు పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని సరిచేసుకున్నారు గనుక యేసు వారికి కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు వారు వాటిని అర్థం చేసుకోలేనందువలన వారిని మందమతులారా అంటున్నాడు. మనము ఎదుగుచున్నామా? మనము ఆశీర్వాదాన్ని నిలుపుకొనగలుగుచున్నామా? ఎన్ దానియేల్ గారు.